హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్. ఇవాళ అయితే నేను షాపింగ్కి వెళ్తున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఈ షాపింగ్ కానీ 3 days అవుతుంది గైస్. 3 days నుంచి మస్తు వర్షం. ఇవాళనే కొంచెం మామూలుగా ఉంది, అంటే అప్పుడప్పుడు ఆగుతుంది, అప్పుడప్పుడు వస్తుంది. ఇంకా అందుకని చెప్పి మా ఆయన అయితే అది తీసుకెళ్తా రెడీ అవ్వు అన్నాడు. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడైతే వెళ్తున్నాం. 3 days నుంచి వెయిట్ చేస్తున్నా గైస్ షాపింగ్ అని. హెడ్ బాత్ చేసి అట్లనే ఉంచుకున్నా, ఆయిల్ కూడా పెట్టుకోకుండా మరీ వెయిట్ చేసిన. ఇవాళ వెళ్తున్నా గైస్. ఇంకా మేమైతే బెల్లంపల్లికి ఆల్రెడీ వచ్చేసినాం. నవం షాప్లో మస్తు రష్ ఉన్నారు గైస్. ఆఫర్ పెట్టారు. 1500కి ఒక శారీ కొంటే 99 రూపీస్కి ఇంకొక పట్టు చీర ఫ్రీ అంట. అందుకోసం అని చెప్పి జనాలు అయితే మస్తు మంది ఉన్నారు. అసలు జరగమన్నా జరుగుతలేరు. ఇంకా అటు ఇటు తిప్పలు పడుకుంటావే. నేనైతే ఒక అందులో ఉన్న అక్కని అడిగితే ఎల్లో కలర్ శారీ కావాలంటే లేదు, అయిపోయినాయి స్టాక్ అని చెప్పింది. ఇంకేం చేశాడు అని చెప్పేసి ఇంకా పక్కనే ఉన్న లాహోటికి అయితే వచ్చేసినాం. లాహోట్లో అయితే అంత రష్ ఏం లేరు. ఆఫర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ బాగా పబ్లిక్ అయితే లేరు. ఇంకా నేనైతే ఎల్లో కలర్ శారీ కావాలని అడిగితే ఒక 4-5 శారీస్ అయితే చూపించిండ్రు. 4-5 శారీస్లో సేమ్ మోడలే, ఆల్మోస్ట్ అన్నీ సేమ్గానే ఉన్నాయి. ఇంకా ఒకటైతే తీసుకున్నా. ఏం తీసుకున్నా, అసలు ఎల్లో కలర్ ఎందుకు తీసుకున్నా అనేది అయితే నేను 1 weekలో ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా, అప్పుడు చెప్తా ఎల్లో కలర్ శారీ గురించి. ఇంక ఇప్పుడైతే ఎల్లో కలర్ ఒకటి శారీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే వద్దామంటే మా వాడు నన్ను వదిలేసి ఆడొక్కడే మీదికి ఎక్కిండు గైస్ మెట్లు. ఇంకా వాళ్ళ నాన్న వెనకెళ్ళి తీసుకొని వస్తున్నాడు. బెలూన్స్ ఆఫర్స్ కాబట్టి కొంచెం ఇట్లా బెలూన్స్ కొంచెం అట్రాక్షన్గా పెట్టి ఇంకా మావాడైతే మంచిగా బెలూన్స్ తోటి ఆడుకుంటున్నాడు. రమ్మంటే అసలు రావట్లేదు. ఇంకా తీసుకొని అయితే వచ్చేసినాం, బిల్ చేయించుకున్నాం. నా శారీ కొనడం 2 shops క్లోజ్ అయిపోయింది. కానీ మా వాడికి డ్రెస్ కొనాలంటే ఎన్ని షాపులు తిరిగినామో చూపిస్తే చూడండి. టీ సత్యంకి వెళ్ళినాం, మా కావాల్సింది లేనే లేదన్నారు. నక్షత్రకి వెళ్ళినాం, అక్కడ లేదు. శుభం ఫ్యాషన్స్కి వెళ్ళినాం, అక్కడ లేదు. లాస్ట్కి అయితే ఫ్యాషన్ హౌస్కి వచ్చినాం. మరి ఇక్కడైనా ఉంటుందా ఉండదా అనేది చూడండి మీరే. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళని అడిగితే ఒకరేమో లేదంటున్నారు, ఇంకొకరేమో ఉన్నదన్నారు. ఇంకా మా కష్టాలు చూడండి. మా డ్రెస్ కోసం పైన ఫ్లోర్కి అయితే వెళ్ళమన్నారు మమ్మల్ని. మేమైతే వెళ్ళినాం. అస్సలు దొరుకుతలేవు గైస్. మా చిన్నోడికి అయితే, నాకు దొరికేసింది, శారీ తీసేసుకున్నా. మా చిన్నోడికి డ్రెస్ తీసుకుందామంటే అస్సలు దొరుకుతలేదు. తిరిగి యాస్టెక్ వస్తుంది. ఇప్పటికి 5-6 షాపులు తిరిగినాం. ఇక్కడైతే ఉన్నది దొరికింది అని చెప్పారు. అప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నాం గైస్. అమ్మాయి ఇక్కడనైనా దొరికింది అని చెప్పేసి. ఎందుకు అన్ని ఎల్లోసే తీసుకుంటున్నారు అనుకోకండి. నేను ఖచ్చితంగా 1 weekలో పోస్ట్ చేస్తే అప్పుడు చెప్తాను. ఇంకా అక్కడ నుంచి అయితే కంగన్ హాల్కి వచ్చేసినాం. కలర్స్ బ్యాంగిల్స్ అని రీసెంట్గా స్టార్ట్ చేసిరట వీళ్ళు. అంతకుముందు ఎప్పుడు అసలు లేకుండా. ఇక్కడ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయంటే అసలు చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి, అంతలా ఉన్నాయి. నాకైతే ప్రతి ఒక్కటి తీసుకోవాలనిపించింది గాయస్, అంత బాగున్నాయి బ్యాంగిల్స్. నేనైతే నాకు కావాల్సిన 3 colors అయితే తీసుకున్నాను. ఇంకా ఐలైనర్ అడిగితే లిక్విడ్ ఇచ్చారు. లిక్విడ్ వద్దు, నాకు స్కెచ్ కావాలని చెప్పిన తర్వాత పక్కన కూడా ఉన్నది మా షాపే. బ్యాంగిల్స్ అందులో పట్టాక ఇక్కడ పెడుతున్నాము. ఓన్లీ ఇది బ్యాంగిల్స్కి స్టోర్ అని చెప్పారు. ఇంత హైలైట్ ఉన్నాయి అసలు. ఇంకా పక్కన షాప్లో లిప్స్టిక్ అండ్ ఐలైనర్ తీసుకొని ఇంకా మేమైతే కాల్టెక్స్కి వచ్చినాం. పిజ్జా తిందామని చెప్పేసి. బాగా రోజులు అవుతుంది. ఇంకా చికెన్ పిజ్జా చెప్దామంటే శ్రావణ మాసంలో మనం తినాం కదా, కాబట్టి నేనైతే స్వీట్ కార్న్ పిజ్జా అయితే ఆర్డర్ చేసిన. ఒక 10 minutes టైం పడుతుంది అని చెప్పింది ఆంటీ. ఇంకా 10 minutes టైంలో మా వాడైతే ఎన్ని కొనిపించను అన్ని కొనిపించిండు మాతోటి. ఇంకా చాక్లెట్స్ కావాలంటే చాకీ అన్న తర్వాత కొనిచ్చిండు వాళ్ళ డాడీ. ఇచ్చిండు కదా అని చెప్పేసి నన్ను ఓపెన్ చేయమని చెప్పిండు. ఓపెన్ చేసినాక ఎందుకు తీసిన వాళ్ళు పెడతాను, వాడి ఇష్టమే. ఓపెన్ చేయమంటాడు, మళ్ళీ అల్లనే పెట్టమంటాడు. ఇది ఎక్కడైనా న్యాయమైన గైస్. ఇంకా వాడిచ్చిండు కదా అని తింటే మన తప్పే అవుతుంది అక్కడ. చూసారు కదా వాడి డబుల్ యాక్షన్. తీయమన్నాడు, మళ్ళీ పెట్టమన్నాడు. అంటే వాడిష్టం. వాడిచ్చింది కదా అని తినమని ఇచ్చినప్పుడు పొరపాటున తిన్నాం అనుకోండి, తిన్న తర్వాత మళ్ళీ కడుపులోకి పోయిన తర్వాత తీసి అనే రకం వాడు. కద్దురా బాబాయ్ అంటున్నా కూడా తిను అని పెడుతున్నాడు. మళ్ళీ ఎక్కడ అడుగుతుందో అని నాకైతే లోపల డగ్ అంటుంది. అంటే అదే చాక్లెట్ కావాలంటే కొనియచ్చు, కాకపోతే వాడు ఎట్లా అంటే నాకు తిన్నదే కావాలని అడుగుతాడు అన్నట్టు ఒక్కొక్కసారి. అందుకోసం కొంచెం భయం అవుతుంది. ఇంకా అక్కడ ఆంటీ అయితే పిజ్జా ప్రిపేర్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా మా వాడు వెనకనే తోకలాగా వచ్చి నన్ను తీయనీయడు అని చెప్పేసి తీయలేదు. మమ్మీకి మాత్రమే తినిపిస్తావా, నాకు తినిపియవా అని చెప్పి వాళ్ళ నాన్న అయితే వాడి దగ్గరికి వెళ్ళి గుంజుకొని మరి తినిపించుకుంటున్నాడు. ఉంటుంది మా వాళ్ళతోటి. ఇంకా చాక్లెట్ తినడం అయిపోయిన తర్వాత వాడి చేయి చూడండి, ఇప్పుడే బొగ్గులో చేయి పెట్టి తీసినట్టుగా అయిపోయింది. అంటే ఎఫెక్ట్ ఆఫ్ డార్క్ చాక్లెట్. తినడం తక్కువ, అంగడి ఎక్కువ. వాడు తిన్న 2 బైట్లు
చూస్తే మాత్రం మొత్తం ఆయన తిన్నడా అన్నంత అంగడి చేస్తాడు. ఇంకా తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఐస్ క్రీమ్లకే చూపెడతాడు. ఈ చాక్లెట్ అయిపోయింది నాన్న, ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అన్నట్టుగా. ఇంకా అటు ఇటు చూసిండు, ఆ చిప్స్ ప్యాకెట్ అయితే పట్టిండు. దాని మీద ఏమున్నాయని అడిగితే చిప్స్ ఉన్నాయని ఇట్లా ఫింగర్ తో చూపిస్తున్నాడు. నాకే ఎవరు చూస్తలేరు కదా అనుకున్నాడో ఏం పట్టి దాన్ని లాగేసిండు. అదైతే 2 ముక్కలు అయిపోయింది తెగిపోయి. ఇంకా వాళ్ళ నాన్న అక్కడి నుంచి తీసుకెళ్లి చాక్లెట్ ఇంకోటి ఇప్పిస్తున్నాడు. ఇది వద్దు నాకు అని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి ఇంకొకటి కావాలని అడుగుతున్నాడు. జనరేషన్ ఎట్లుందంటే వాళ్ళ సెలక్షన్ మొత్తం. మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఏది ఇస్తే అదే చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. కానీ ఇప్పుడు అట్లా లేరండి బాబు. ఇంత కాస్ట్లీ కొనిచ్చినా కూడా ఇది వద్దు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఇంకా దాన్ని తీసుకొచ్చేది నాకు ఇస్తాడు తీసి. నేను మళ్ళీ అప్పటి తీరు ఎక్కడ చేస్తారో అని నేనేమో భయపడి ఇప్పుడే తీసినాక మళ్ళీ పెట్టు అన్నాడు. ఇంకా ఇన్ని కొనిపించిండే ఇవన్నీ అయిపోయేలోపు మా పిజ్జా అయితే వచ్చేసింది. మస్తు కాలుతుంది, బాగా వేడుందని చెప్పి మా ఆయనకి ఇచ్చిన తినమని. ఫస్ట్ నువ్వే టేస్ట్ చేసి చెప్పు, ఫస్ట్ ప్రియారిటీ నీకే అని అంటే ప్రియారిటీలే తొక్కలేదు, కాలుతుందని నాకు ఇచ్చినావు కదా అన్నాను. నువ్వేమైనా అనుకో, టేస్ట్ అయితే చేసి చెప్పు అంటే బాగా కాలుతుంది అది. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా మెల్ల ఒక పీస్ అయితే తీసి టేస్ట్ చేసిండు. బాగానే ఉన్నది, నువ్వు కూడా తిను అని అన్నాడు. నాకు ఇచ్చేసరికి ఇంకా వేడి తగ్గనే లేదు, మస్తు కాలుతుంది. మా వాడు ఉఫ్ ఉఫ్ అని ఊతుండు. అయినా కూడా అది చల్లారట్లేదు. అంటే మీరే అర్థం చేసుకోండి అది ఎంత వేడి ఉందో అని. ఇంకా నేనే సాహసం చేసి ఒక పీస్ తీసైతే ఇంత సాగుతుంది చూడండి. చీజ్ ఒక పీస్ అయితే తిన్నా. ఇంకా వట్టిది అంత ఏం అనిపించలే నాకు. తర్వాత మళ్ళీ సాస్ వేసుకొని తింటే మాత్రం మంచిగా ఉంది, నిజంగా బాగుంది. ఈ బేకరీకి రావచ్చు ఇంకోసారి అనిపించింది. మెల్లమెల్లిగా తింటుంటే నోట్లో పెట్టుకున్నాక కూడా మస్తు కాలుతుంది. నోరైతే నాలుకైతే ఇంత వేడి అవసరమా అన్నట్టు అంటుంది నాలుగు. మంచి పని అయితే నీకు ఇట్లనే కావాలి, నన్నే ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పి నాకు వేడి తినిపిస్తావు, నీకు కూడా కాలుతాను మంచిగా అయింది అంటాను. కొంచెం తినరా, అందులో ఒక స్వీట్ కార్న్ తీసి అంచు బొబ్బ తిను అంటే వద్దు అంటున్నాడు. ఇంకా పిజ్జా పీస్ తీసి ఫేస్ ముందు పెడితే ఎట్లా పెట్టిండో చూడండి ఎక్స్ప్రెషన్. ఇదేంది నాకు పెడతారు, నాకు అద్దు అన్నట్టుగా పెట్టిండు. ఇంకా వాడు ఏదో మైకంలో ఉన్నాడని చెప్పేసి నేనైతే కొంచెం మిస్టేక్ ఇట్లా చూడలేడు కదా అని పెట్టిన. ఎట్లా చేసిండు ఎక్స్ప్రెషన్ చూడండి, ఇదేంది ఇట్లుంది అని అన్నట్టుగా పెట్టిండు. ఇక్కడ ఉంటే నాకు ఇంకా పెడతారని చెప్పేసి మెల్లగా టేబుల్ అయితే దిగుతాడు. ఇంకా తినడం అయితే అయిపోయింది. మా ఆయన అయితే సోడా ఏమో తీసుకున్నాడు. మా నాన్న ఏదో తాగుతుండు నాకు ఇవ్వకుండా, ఇది కూడా నేను టేస్ట్ చేయాలని చెప్పేసి తాగిండు కొంచెం. మళ్ళీ ఎట్లా పెట్టిండు చూడండి, ఇదేంది అన్ని వింతగా ఉన్నాయి అన్నట్టు. బయట అయితే వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినాలనేది నా చిన్ననాటి కోరిక, ఇప్పుడైతే నెరవేరింది అది. వర్షం పడుతుంటే వీడియో తీయడం మర్చిపోయినా గాయస్. ఇక ఇది కూడా టేస్ట్ చేస్తాడు మాంజాడు, కొంచెమే తిన్నాడు. ప్రతిదీ కొంచెం అట్లా టేస్ట్ చేసి వదిలేస్తాడు అంతే, జస్ట్ పెట్టకండి గాయస్. ఇంకా ఎట్లుంది అని అంటే వాడే చెప్పిండు కమ్మ అని. వినిపిస్తా, ఆడియో పెడితే చూడండి. కొంచెం టేస్ట్ చేసి కమ్మ అన్నాడు, కానీ కమ్మ అన్న తర్వాత మాత్రం తినలేదు. అంటే వాడికి నచ్చిందా నచ్చలేదో అర్థం కాలేదు. ఏదో మేము ఫీల్ అవుతామని అన్నాడేమో నాకు తెలిసి, అట్లనే అనిపించింది నాకైతే. ఇంకా మేము అక్కడ నుంచి అయితే ఇక ఇంటికి రావాలి కదా, రిటర్న్ అయిపోయినాం. బనానాస్ తీసుకోవడం అయితే మర్చిపోయినాం గైస్. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఐబీకి వెళ్ళి తీసుకొని వచ్చిండే. బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.